Hello. Right, guys. Let me introduce about myself. Before మనం కోర్స్ స్టార్ట్ చేసే ముందు let me tell me about myself. My name is Banu Prakash. Right. So overall experience I do have is 5+ years of experience in different types of subjects, the technologies which I teach, like AWS, Azure, DevOps, Linux, and I teach Python as well as the digital marketing. And my foremost background is ethical hacking. Okay. Right, this is all about me, and I have 5+ years. I have been working in a company, right? So it's a well-reputed company which I have been working for these 5+ years. Okay, right. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సెషన్ లో నేను మీకు టీచ్ చేసేది AWS. ఓకే, దిస్ ఈజ్ అవర్ కోర్స్ and the course name is AWS Solution Architect Associate Level Course. ఓకే, దీని గురించి మీకు ఎంటైర్ థింగ్ అనేది నేను మీకు చెప్తాను. అసలు AWS అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ కోర్స్ అంత ఇంపార్టెంట్. ఓకే, సో దీస్ ఆల్ థింగ్స్ వీ విల్ డిస్కస్ మోర్ ఓవర్. రైట్, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు అంతా కూడా మనం ఓవరాల్ గా ఎక్కువగా మనం డిస్కస్ చేసుకునేది సర్వర్ గురించి. సో మీలో ఎంతమందికి సర్వర్ అంటే ఏంటి అనేది తెలుసు? ఎవరికైనా సర్వర్ గురించి ఐడియా ఉంటే ఒకసారి చాట్ లో మీకు ఏం తెలుసు అనేది ఒకసారి మీరు మెసేజ్ చేయండి. ఐ వాంట్ టు సీ దట్. వాట్ డూ యూ నో? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ఎ సర్వర్ అని చెప్పి, సో వాట్ ఆన్సర్ దట్ యూ కెన్ గివ్? ఎనీ ఐడియా రిగార్డింగ్ సర్వర్? రైట్, తెలిస్తే నాకు 1 అని చెప్పి చార్ట్ లో టైప్ చేయండి, ఆర్ ఎల్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. రైట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సి, మీరు ఎప్పుడైనా ఒక రెస్టారెంట్ కి వెళ్ళారా? హ్యావ్ యూ ఎవర్ గాన్ టు రెస్టారెంట్? ఆ రెస్టారెంట్ లో మీకు ఒక, మీరు ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేయాలంటే మీకు ఒక సర్వీస్ పర్సన్ అనే పర్సన్ ఉంటాడు అనమాట. రైట్, సో అతనికి మీరు చెప్తారు నాకు ఈ ఐటమ్ కావాలి, ఆ ఐటమ్ కావాలి అంటే హీ విల్ గో టు ది కిచెన్ అండ్ ఏం చేస్తాడు, మీకు నచ్చిన ఐటమ్ తీసుకొచ్చి మీకు సర్వ్ చేస్తూ ఉంటాడు. పేరు చూస్తే మీకు సర్వర్ లోనే ఆ సర్వ్ అనే పదం ఉంది, చూసారా? సో ఇక్కడ ఒక సర్వర్ కూడా సేమ్ థింగ్ చేస్తుంది అనమాట. ఏం చేస్తుంది సర్వర్ అంటే, ఇప్పుడు మీకు కంప్యూటర్ ఏదైతే ఉందో, ఇది మీ ఎస్యూమ్ చేసుకోండి, దిస్ ఈస్ థింక్ లైక్ దిస్ ఈస్ యువర్ కంప్యూటర్. ఓకే, దీన్ని మనం టెక్నికల్ గా ఏమని పిలుస్తాం అంటే క్లయింట్ మిషన్స్ అని చెప్పి కాల్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఒక క్లయింట్ మిషన్ అనేది ఉంది. రైట్, సో వెన్ ఎవర్ మీరు ఎప్పుడైనా ఏదైనా గూగుల్లో కనుక సర్చ్ చేస్తే, లైక్ www.google.com అని చెప్పి మీరు ఏదైనా ఎప్పుడైనా సర్చ్ చేశారనుకోండి, రైట్? సో మీ సిస్టంలో ఇంటర్నెట్ ఓపెన్ చేసి అప్పుడు మీ రిక్వెస్ట్ అనేది ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే, ఇట్ విల్ గో టు ISP, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ISP ఇన్ ద సెన్స్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. అంటే మీరు మీ ఇంట్లో యూజ్ చేసే ఇంటర్నెట్ ఐదర్ అది ఎయిర్టెల్ అవ్వచ్చు, లేదంటే జియో అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ ఇంటర్నెట్స్ లైక్ యాక్ట్ కావాలి, రైట్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వాళ్ళకి మీ రిక్వెస్ట్, వాళ్ళ సర్వర్ కి ఫస్ట్ మీ రిక్వెస్ట్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. సో అక్కడ వెళ్ళి దీని గురించి నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా అని చెప్పి మీ క్లయింట్ మిషన్ అనేది అడగడం జరుగుతుంది. సో వన్స్ ఒకవేళ ఇన్ కేస్ ఇన్ఫర్మేషన్ లేకపోతే దెన్ ఇక్కడి నుంచి ఆ అప్లికేషన్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే వెబ్సైట్ గురించి వెతుకుతున్నారో ఆ వెబ్సైట్ అనేది ఒక సర్వర్ మీద
ఉంటుందన్నమాట. ఓకే, హోస్ట్ అయి ఉంటుంది. సో ఆ సర్వర్కి డైరెక్ట్గా మీ రిక్వెస్ట్ అనేది ఫార్వర్డ్ అయ్యి మళ్ళీ అదే సర్వర్ నుంచి మీకు రెస్పాన్స్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. అగైన్ బ్యాక్ టు యూ, రైట్? సో యూ గో టు గూగుల్ వెన్ యూ గో టు గూగుల్ అండ్ జస్ట్ ఇక్కడ నేను అమెజాన్ అని చెప్పి టైప్ చేశాను అనుకోండి. ఇఫ్ ఐ టైప్ అమెజాన్, ఇఫ్ ఐ ఓపెన్ దిస్ అమెజాన్, ఈ అప్లికేషన్ నాకు కనిపిస్తుంది అంటే ఈ అప్లికేషన్ అనేది ఒక సర్వర్ మీద ఉంది గైస్, ఒక సర్వర్ మీద ఉంది. సరే, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ గురించి మనం నేర్చుకుంటున్నాం కోర్స్ అంటే అసలు ఈ సర్వర్ అనేది ఎందుకు వచ్చింది అంటే త్రూ అవుట్ ది కోర్స్ ఈ కోర్స్ అంతా ఈ సర్వర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు కూడా, రైట్? అసలు ఎందుకు అంత ఇంపార్టెంట్ ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మీరు ఒక పైథాన్ డెవలపర్ లేదంటే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అనుకోండి, ఫర్ ఎస్యూమ్ దట్. ఓకే, సో ఒక అప్లికేషన్ డెవలప్ అవ్వాలి అంటే ఒక 3 స్టేజెస్ అనేవి కంపల్సరీ ఉంటాయి దానికి, ఒక అప్లికేషన్కి. ఫస్ట్ స్టేజ్ ని మనం ఏమంటాం అంటే ఫ్రంట్ ఎండ్ అంటాం. సెకండ్ స్టేజ్ విల్ బి ది బ్యాక్ ఎండ్, అండ్ ది థర్డ్ స్టేజ్ విల్ బి ది డేటాబేస్. థర్డ్ స్టేజ్ ఏంటంటే డేటాబేస్. ఈ ఫ్రంట్ ఎండ్ లో మనకి ఏమేమి టెక్నాలజీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి? HTML, CSS, జావా స్క్రిప్ట్, jQuery, రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, డామ్. ఇవన్నీ కూడా మీకు ఫ్రంట్ ఎండ్ లో మనం యూస్ చేసే టెక్నాలజీస్. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటండి? ఇప్పుడు మీరు అమెజాన్ అని చెప్పి ఎప్పుడైతే మీరు గూగుల్లోకి వెళ్ళి టైప్ చేశారో ఇమీడియట్ గా మీకు ఇక్కడ ఒక వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. సో ఇది మనం చూడగలుగుతున్నాం అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ది ఫ్రంట్ ఎండ్. ఈ ఫ్రంట్ ఎండ్ కి సంబంధించిన కోడ్ కూడా మీరు చూడొచ్చు కావాలంటే. ఇక్కడ మీరు మీ కీబోర్డ్ లో F5 అని చెప్పి లెట్ మీ టైప్. ఇక్కడ మీరు రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు దేర్ విల్ బి ఏ మోర్ టూల్స్ అవైలబుల్. ఇక్కడ మీకు డెవలపర్ టూల్స్ లోకి వెళ్ళారనుకోండి, యూ కెన్ సీ ది కోడ్ ఆల్సో. ఇక్కడ నంబర్ ఆఫ్ ట్యాబ్స్ అనేవి ఉంటాయి. సో యూ కెన్ సీ ది కోడ్ ఆల్సో హియర్, రైట్? సో ఇదంతా కూడా మనకి ఫ్రంట్ ఎండ్. ఇక్కడ నేను ఏది పట్టుకున్నా సరే మీకు అక్కడ సమ్ వాట్ యాక్షన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. సో ఇదంతా కూడా ఏంటంటే ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ యూస్ చేసి డెవలప్ చేసిన అప్లికేషన్ ఇది, రైట్? సో అదే విధంగా కమింగ్ టు ది బ్యాక్ ఎండ్, ఇఫ్ యువర్ ఏ పైథాన్ డెవలపర్, ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారు? పైథాన్ నేర్చుకుంటారు. దానికి సంబంధించిన వెబ్ ఫ్రేమ్ వర్క్ వచ్చేసరికి డీజాంగో ఉంటుంది. సో యూ విల్ కాల్ ఇట్ యాజ్ జాంగో, డి సైలెంట్ హియర్. అండ్ నెక్స్ట్ అదే విధంగా జాంగోతో పాటు కొంతమంది ఫ్లాస్క్ నేర్చుకుంటారు అనమాట, రైట్? సో ఈ విధంగా వెబ్ ఫ్రేమ్ వర్క్ సంబంధించిన టెక్నాలజీస్ అనేవి ఉంటాయి. కమింగ్ టు డేటాబేస్, డేటాబేస్ లో మళ్ళీ మీకు 2 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ అనేవి ఉంటాయి అనమాట. ఫస్ట్ టైప్ ఆఫ్ డేటాబేస్ వచ్చేసరికి రిలేషనల్ డేటాబేస్, అండ్ సెకండ్ టైప్ ఆఫ్ డేటాబేస్ వచ్చేసరికి నాన్ రిలేషనల్ డేటాబేస్. ఎవరైనా నాకు ఎగ్జాంపుల్ ఇవ్వగలరా? రిలేషన్ డేటాబేస్ కి ఒక ఎగ్జాంపుల్, నాన్ రిలేషనల్ కి ఎగ్జాంపుల్ ఇన్ ది చాట్. ఎనీ ఐడియా? రిలేషనల్ కి నాన్ రిలేషనల్ కి డిఫరెన్స్ ఏదైనా టెక్నాలజీ నాకు ఒరాకిల్ చెప్పండి. ఇఫ్ టేక్ లెట్ మీ టేక్ ఒరాకిల్. ఒరాకిల్ ఈజ్ ఏ రిలేషనల్ డేటాబేస్ ఆర్ నాన్ రిలేషనల్ డేటాబేస్? ఇఫ్ ఇట్ ఈస్ రిలేషనల్ డేటాబేస్, type 1 in chat. If no, type 0. Any idea related to that? So no one is having any idea regarding this relational, non-relational. Okay, Oracle తీసుకుంటే guys relational database అంటాం. Example for the non-relational database is MongoDB. ఓకే, అసలు సార్ రిలేషనల్ కి నాన్ రిలేషనల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే హౌ ద డేటా ఈస్ గెటింగ్ స్టోర్డ్ ఇన్ ఏ డేటాబేస్. వెన్ యూ టేక్ రిలేషనల్ డేటాబేస్, ఓకే, రిలేషనల్ డేటాబేస్ కనుక మీరు తీసుకుంటే డేటా అనేది ఏ విధంగా స్టోర్ అవుతుంది అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ గైస్, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. అదే నాన్ రిలేషనల్ డేటాబేస్ కనుక మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే, రైట్,
So how the data is getting stored here in the sense key value pairs. Key value pairs. So this is the difference between relational and non-relational database. Okay, right. So ఇదంతా ఎంటైర్ థింగ్ కలిపితే ఒక అంటే ఈ 3 ఏవైతే స్టేజెస్ కంబైన్ అవుతాయో అప్పుడు మనం అది ఒక అప్లికేషన్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఒక వెబ్ అప్లికేషన్ అనేది మీరు డెవలప్ చేయగలుగుతారు, రైట్? సో దిస్ ఈస్ హౌ ద అప్లికేషన్ విల్ బి డెవలప్డ్. కమింగ్ టు ది బ్యాక్ ఎండ్ ఏముంటుందండి? దేర్ విల్ బి లాజిక్ ఇన్ ది బ్యాక్ ఎండ్, రైట్? సో ద ఫ్రంట్ ఎండ్ లో మీరు ఏదైనా బటన్ క్లిక్ చేస్తే ఆ బటన్ అనేది ఫస్ట్ బ్యాక్ ఎండ్ కి వెళ్తుంది, రైట్? సో ద బ్యాక్ ఎండ్ విల్ గో టు ది డేటాబేస్ అండ్ ఫెచ్ ది డీటెయిల్స్. ఇది ఏం చేస్తుంది? మళ్ళీ డేటాబేస్ తో కమ్యూనికేట్ అయ్యి అక్కడ ఉన్న డేటా ఏదైతే ఉందో దాన్ని ఫిల్టర్ చేసి అగైన్ ఫ్రమ్ ది ఇట్ విల్ గివ్ టు ది బ్యాక్ ఎండ్. From the back end again it will come back to the front end. Then only you can see the data whichever you want. Okay, so in this way the process will happen. Okay, so just right. ఓకే గైస్, సో ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ ఎండ్ కి ఎలా వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ది లాజిక్ విచ్ వాజ్ రిటర్న్ ఇన్ ది బ్యాక్ ఎండ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ కి వెళ్ళి ఇక్కడ జస్ట్ ఇఫ్ యూ టైప్ ఐఫోన్ జస్ట్ నేను ఓన్లీ ఐఫోన్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. ఇక్కడ నాకు రిజల్ట్స్ చూస్తే నాకు ఐఫోన్ కి సంబంధించిన రిజల్ట్స్ మాత్రమే చూపిస్తుంది. కానీ ఇప్పుడు నేను స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నాను ఏంటి అంటే ఐఫోన్ 15 Pro Max అని చెప్పి టైప్ చేస్తున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే నేను టైప్ చేస్తున్నానో ఇక్కడ బేస్డ్ ఆన్ దిస్ డేటా వాట్ బ్యాక్ ఎండ్ విల్ డూ, ఇట్ విల్ గో టు ది డేటాబేస్ అండ్ ఫిల్టర్ ద డేటా. అండ్ నాకేమవుతుంది ఇప్పుడు నాకు ఇక్కడ ఏదైతే అప్లికేషన్ కనిపిస్తుందో ఫ్రంట్ ఎండ్ లో ఆ అప్లికేషన్ దీని దగ్గర అంతా కూడా నాకు నేను ఏదైతే అడిగానో అదే నాకు తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ అనమాట, రైట్? సో దిస్ టైప్ ఆఫ్ థింగ్ ద బ్యాక్ ఎండ్ విల్ డూ, రైట్? సో ద లాజిక్ విల్ బి అప్లైడ్ హియర్, రైట్? సో ఇప్పుడు ద క్వశ్చన్ ఈస్ ఇక్కడ క్లౌడ్ అనేది ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంది అసలు, రైట్? సో ఇదంతా కూడా ప్రోగ్రామింగ్ పార్ట్. క్లౌడ్ అనేది ఎక్కడ వచ్చింది మీకు ఇక్కడ? నథింగ్, రైట్? సో ఇప్పుడు ఈ అప్లికేషన్ అనేది పనిచేయాలి అంటే ఈ ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కానీ డేటాబేస్ కానీ ఇదంతా కూడా ఒక సర్వర్ లో స్టోర్ అవ్వాలి, దిస్ ఎంటైర్ థింగ్. అప్పుడే ఈ అప్లికేషన్ అందరికీ కూడా విజిబుల్ అన్నమాట, అప్పుడే కనిపిస్తుంది అప్లికేషన్. సో దట్ మచ్ ఇంపార్టెన్స్ వి గివ్ టు ది సర్వర్. ఓకే, సో ఎప్పుడైతే ఈ అప్లికేషన్ సర్వర్ మీద ఉండదో నో వన్ కెన్ సీ ఇట్, రైట్? Now coming to the AWS guys, AWS అనేది టాప్ మోస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్, రైట్? సో వాట్ ఈస్ AWS అంటే మీకు ఇక్కడ వాట్ ఈస్ AWS మీన్స్ ఏ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్, ఏ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ బై ఎవరిది AWS అంటే అమెజాన్ వాడిది, రైట్? సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై అమెజాన్. సో వీడు ఏం చేస్తున్నాడు మనకు అంటే దే ఆర్ ఆఫరింగ్ సర్వర్స్, రైట్? స్టోరేజ్ అండ్ డేటాబేసెస్, నెట్వర్కింగ్ all over the internet, all over the internet they are providing us. Okay, రైట్? సో ఇప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఒక అప్లికేషన్ ఎంటైర్ వెబ్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేయాలి అంటే దేర్ విల్ బి 3 స్టేజెస్ అని చెప్పుకున్నాం, రైట్? సో ఇంతకు ముందు కంపెనీస్ ఏవైతే ఉండేవో ఆ కంపెనీస్, రైట్, బిగ్ కంపెనీస్ యూజ్డ్ టు హ్యావ్ దేర్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాళ్ళకంటూ ఒక ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండేది, రైట్? ఏదైనా కంపెనీస్ కి ఏది చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ ఏదైనా ఉంది అంటే అది ఏంటి అంటే ద డేటా. ఓకే,
సో డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఏ కంపెనీకి అయినా సరే, రైట్? సో ఆ డేటా అనేది ఏ కంపెనీకైనా ఇంపార్టెంటే. సో ఇప్పుడు ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకంటూ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండేదన్నమాట, వాళ్ళ ఆఫీసెస్ లోనే. ఓన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్స్ విల్ బి దేర్. లైక్ ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నాం, సర్వర్స్, స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్కింగ్, ఇవన్నీ కూడా వాళ్ళ ఆఫీసెస్ లోనే ఉండేవి, రైట్? ఇప్పుడు రాను రాను ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇవన్నీ మెయింటైన్ చేయాలి. చూడండి, మీరు ఒక ల్యాప్టాప్ అనేది మీరు పర్చేస్ చేశారు, అది యూజ్ చేస్తున్నారు. ఒక ల్యాప్టాప్ అనేది మీ ఇంట్లో మీరు ల్యాప్టాప్ కూలింగ్ అవ్వాలి అంటే జస్ట్ కాసేపు అది తీసుకెళ్ళి ఏసీలో పెడతారా లేదా? జస్ట్ కాసేపు, రైట్? సో అలాంటిది హ్యాంగ్ అవ్వకుండా ఉండడానికి ల్యాప్టాప్, ఓకే, ల్యాప్టాప్ హ్యాంగ్ అవ్వకుండా ఉండాలంటే కాసేపు ఏసీలో పెడతాం. అదే విధంగా ఇప్పుడు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమొస్తుందండి? సర్వర్ వస్తుంది. ఇప్పుడు ఈ సర్వర్ మనకి ఎంత హీట్ జనరేట్ చేస్తుంది, మనకి దీనికి ఎంత స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది, రైట్? సో దీనికంటూ కొంచెం స్పేస్ కావాలి, రైట్? అండ్ దీనికి సర్వర్ని మేనేజ్ చేయడానికి సర్వర్ అడ్మిన్స్ కావాలి, రైట్? సో సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫైనల్ గా మీకు కాస్ట్ అనేది ఉంటుందా లేదా? కాస్ట్ ఎఫెక్టివా కాదా? దీస్ ఆల్ థింగ్స్ ఆర్, రైట్? సో ఇదంతా కూడా డబ్బులు పడతాయి. అయితే ఇప్పుడు కంపెనీస్ ఏం చేశాయంటే వాళ్ళ దగ్గర ఇన్ఫ్రా పెట్టుకోకుండా ఈ బిగ్ బిగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ యాజ్ వి డిస్కస్ దిస్ ఏడబ్ల్యూఎస్ ఆర్ ఎజూర్ ఆర్ జీసీపీ, ఏడబ్ల్యూఎస్, ఎజూర్, జీసీపీ, ఇలాగా కొన్ని క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉన్నాయి. ఒరాకిల్ క్లౌడ్, దీస్ ఆర్ ఆల్ ది క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అన్నమాట. ఈ బిగ్ బిగ్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఇన్ఫ్రాని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు. దే ఆర్ మేనేజింగ్ ది ఇన్ఫ్రా. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మాకు మీ ఇన్ఫ్రా అప్పు చెప్పండి, మీ కాస్ట్ ఎఫెక్టివ్ అంత ఉండదు, తగ్గుతుంది అని చెప్పి వీళ్ళు ఈ కంపెనీస్ కి అప్రోచ్ అవ్వడం జరిగింది, ఓకేనా? సో ఇప్పుడు అంతా కూడా ఏమైపోతుంది అంటే ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఇన్ఫ్రాని మైగ్రేట్ చేసుకున్నారు. దేంట్లోకి మైగ్రేట్ చేసుకున్నారు? ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లోకి మైగ్రేట్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ ఎవరు చేస్తున్నారు ఇన్ఫ్రా అంటే ఈ ఏడబ్ల్యూఎస్ అన్నమాట. ఏడబ్ల్యూఎస్ కానీ ఎజూర్ ఎవరిది? మైక్రోసాఫ్ట్ వాడిది, ఓకే. మైక్రోసాఫ్ట్, ఎజూర్ బిలాంగ్స్ టు ది మైక్రోసాఫ్ట్, ఓకే. అలాగే జీసీపీ తీసుకున్నారు అనుకోండి, ఇట్ బిలాంగ్స్ టు ది గూగుల్. ఒరాకిల్ బిలాంగ్స్ టు ది ఒరాకిల్ ఓన్లీ, రైట్? సో ఇలాగనమాట. జస్ట్ సెకండ్ గైస్. రైట్. సో ఐ హోప్ ఇక్కడ వరకు క్లియరా గైస్ అందరికి? ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ అప్ టు హియర్? డిడ్ యూ ఆల్ అండర్స్టాండ్? రైట్, లెట్స్ కంటిన్యూ ఫార్వర్డ్. ఇఫ్ yes, please type in the chat as one. Okay, right. Next. Yes, thank you. And సో ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు అంతా కూడా ఏడబ్ల్యూఎస్ కానీ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ మేనేజ్ చేస్తున్నాయి అని చెప్పాను కదా. ఎవ్రీథింగ్ దే ఆర్ మేనేజింగ్ రైట్ నౌ, ఓకే. వన్ సెకండ్.
రైట్. సో ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు థింగ్స్ అన్ని కూడా ఇదంతా కూడా ఎవరు మేనేజ్ చేస్తారు? క్లౌడ్ పీపుల్ మేనేజ్ చేస్తారని చెప్పుకున్నాం కదా. రైట్. ఇప్పుడు ఇక్కడ వీడేమంటాడంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చూడండి. ఇప్పుడు మీరు ఒక పర్సన్ తీసుకుందాం. ఓకే, లెట్స్ టేక్ ది పర్సన్ యాజ్ రాము. అతని పేరు ఏంటంటే రాము. రాము ఈజ్ ఏ పర్సన్. రైట్. రాము వాంట్స్ టు డ్రైవ్ ఏ కార్. అంటే తనకి ఒక 1 month కార్ కావాలి. ఓకే. సో ఈ 1 month తనకి వర్క్ ఉందన్నమాట. సమ్వేర్ హీ వెంట్ టు సమ్ హైదరాబాద్ లొకేషన్. ఓకే. హైదరాబాద్కి వెళ్ళి ఈ 1 month ఏదైతే తన వర్క్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకోవడానికి తన ఒక కార్ కావాలి. నవ్వు ఇప్పుడు చెప్పండి, 1 month కి తను కార్ కొనుక్కుంటే కాస్ట్ ఎక్కువ పడుతుందా, లేదంటే రెంటల్ తీసుకుంటే కాస్ట్ అనేది తక్కువ పడుతుందా? రెంట్ ఆర్ బయింగ్, విచ్ వన్? రెంట్ తీసుకుంటే తక్కువ పడుతుందా, లేదంటే కొనుక్కుంటే తక్కువ పడుతుందా కాస్ట్ అనేది? రెంట్ మీన్స్ type 1, బయింగ్ మీన్స్ 0 ఇన్ ది చార్ట్. వెరీ గుడ్. రైట్. ఎందుకు? సో ఆబ్వియస్లీ రెంట్కి తీసుకుంటే ఆబ్వియస్లీ రెంట్ తనకి అమౌంట్ అనేది తక్కువ పడుతుంది. ఇక్కడ చూడండి, ద సేమ్ థింగ్ దిస్ పీపుల్ విల్ ఆల్సో సే. అంటే ఈ క్లౌడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే చెప్తారు. మీరు ఎక్కడ వరకు ఈ కంపెనీస్ కి ఏమని చెప్తున్నారు వీళ్ళు అంటే, దే ఆర్ సేయింగ్ దట్ వాట్ ఎవర్ మీరు ఎంతవరకు యూస్ చేసుకుంటారో రిసోర్సెస్ ని, దానికి మాత్రమే మాకు డబ్బులు పే చేయండి. మీరు రిమైనింగ్ మీరేం పే చేయాల్సిన పని లేదు. అంటే దాన్ని వీడు ఏమంటాడంటే పే యాజ్ యూ గో మోడల్ అంటారు అన్నమాట. పే యాజ్ యూ గో మోడల్ అంటే, పే యాజ్ యూ గో మోడల్ అంటే యూ యూస్ అవర్ సర్వీసెస్. ఆఫ్టర్ మీరు ఎంతవరకు వాడతారో వాడండి, వాడిన తర్వాత మళ్ళీ మాకు హ్యాండ్ ఓవర్ చేసేసండి తిరిగి. సో కానీ మీరు ఎంతవరకు ఏదైతే సర్వీసెస్ మా దగ్గర నుంచి యూజ్ చేసుకున్నారో వాటికి మాత్రమే మాకు అమౌంట్ అనేది పే చేయండి. దట్స్ వాట్ దిస్ ఏడబ్ల్యూఎస్ పీపుల్ విల్ సే అన్నమాట. రైట్. సో దానివల్ల వీళ్ళకి లెస్ కాస్ట్ అనేది పడుతుంది కదా. రైట్. సో దట్స్ వాట్. రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ది హూ యూజెస్ దిస్ ఏడబ్ల్యూఎస్. ఎవరెవరు ఈ ఏడబ్ల్యూఎస్ అనేది యూజ్ చేస్తున్నారు? వాట్ టైప్ ఆఫ్ కంపెనీస్ రైట్ నౌ దే ఆర్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్? ఫస్ట్, మీకు అందరూ కూడా మూవీస్ చూస్తారు కదా. నెట్ఫ్లిక్స్ ఎంతమందికి ఐడియా ఉంది? సో నెట్ఫ్లిక్స్ లో ఏవైతే మూవీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ లో ఉన్న సర్వర్సే వాళ్ళు యూజ్ చేసేది. యు నో హౌ మెనీ ఆఫ్ యు నో డిజ్నీ ప్లస్ హాట్స్టార్? దీస్ పీపుల్ విల్ ఆల్సో యూస్ ఏడబ్ల్యూఎస్ ఓన్లీ. స్పాటిఫై ఎంతమందికి తెలుసు? దీస్ పీపుల్ ఆల్సో యూస్ ఏడబ్ల్యూఎస్. జొమాటో, మీరు ఫుడ్ ఆర్డర్ ఏదైతే చేస్తారో యాప్స్ లో, వాళ్ళు కూడా వాళ్ళ అప్లికేషన్ దేని మీద ఉంది అంటే ఏడబ్ల్యూఎస్. ఓలా ఏడబ్ల్యూఎస్. బుక్ మై షో ఏడబ్ల్యూఎస్. రైట్. పింట్రెస్ట్ ఏడబ్ల్యూఎస్. ఓకే. సో అలాగా బిఎండబ్ల్యూ కూడా ఏడబ్ల్యూఎస్. ఈవెన్ నాసా ఆల్సో యూజెస్ ఏడబ్ల్యూఎస్ అన్నమాట. సో ఆల్ దీస్ బిగ్ బిగ్ కంపెనీస్ ద డేటా అదంతా కూడా ఎక్కడ సేవ్ అవుతుంది అంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ లోనే స్టోర్ అవుతుంది. రిమెంబర్ దట్. ఓకే. సో నౌ కమింగ్ టు ద ఫస్ట్, మీకు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పి. వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? If someone asks you in the interview what is cloud computing, so what should be your answer means, as a cloud ante simple, in simple what does it means cloud simply means the internet. Cloud ante ఏ లేదండి, ఇంటర్నెట్. ఇట్ ఈస్ ఏ ఇంటర్నెట్. ఓకే. సో క్లౌడ్ కంప్యూటింగ్ rents cloud computing lets you rent, okay, lets you rent the computing power on demand instead of, okay, on demand instead of buying and maintaining uh, physical things. Okay, physical
things. Okay, so this is what the definition of the cloud computing, right? So cloud నే ఇంకో మీరు ఇంటర్నెట్ అనొచ్చు, లేదంటే యూ కెన్ కాల్ ఇట్ యాజ్ నెట్వర్క్ ఆల్సో. ఓకే, సో వాట్ డస్ దిస్ మీన్స్? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటండి? మనం ఇప్పుడు మీరు ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి ఇఫ్ యూ సే సర్వర్, యూ కెన్ సీ ద ఇమేజ్ ఆఫ్ ది సర్వర్. ద సర్వర్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయి, రైట్? అండ్ ఇఫ్ ఐ సే networking, if I go to images, networking wires, cables, or else we can say cables, it will be like this. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇదంతా కూడా ఇన్ఫ్రా, ఇప్పుడు నేను చూపిస్తుంది అంతా కూడా. ఇఫ్ ఐ సే డేటా సెంటర్స్, లైక్ గూగుల్, ఇఫ్ యూ టేక్ డేటా సెంటర్ గూగుల్, ఇట్ విల్ బి లైక్ దిస్. ఇదిగోండి ఇదంతా కూడా ఒక డేటా సెంటర్ అనమాట, పెద్ద వేర్ హౌస్ ఇది, రైట్? సో ఇన్సైడ్ దిస్ ఈ వేర్ హౌస్ ఏదైతే ఉందో దాని లోపల మనకి ఈ విధంగా ఉంటాయి సర్వర్స్ అనేవి, రైట్? సో ఏడబ్ల్యూఎస్ ఇప్పుడు మీరు నేర్చుకున్నప్పుడు, ఏడబ్ల్యూఎస్ మనకి నేర్చుకోవడానికి వీడు 12 months ఫ్రీ టైర్ అనేది ఇస్తున్నాడండి. అక్కడ ఉన్న రిసోర్సెస్ అన్ని కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో యూస్ చేసుకోవచ్చు కొన్ని సర్వీసెస్ ని. ఓకే, 12 months ఫ్రీ ఫ్రీ ట్రయల్ ఆఫర్ ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఆల్వేస్ ఫ్రీ కూడా కొన్ని సర్వీసెస్ అనేవి ఉంటాయి. సో కొన్ని సర్వీసెస్ కి, కొన్ని పెయిడ్ సర్వీసెస్ కి వీడు ట్రయల్ వర్షన్ కూడా ఇస్తాడు అనమాట, ట్రయల్స్ కూడా ఇస్తాడు. పెయిడ్ సర్వీసెస్ విల్ బి ఆల్సో అవైలబుల్ ఫ్యూ టైమ్స్, ఏంటంటే ట్రయల్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు, రైట్? సో నౌ లెట్స్ అండర్స్టాండ్ అబౌట్ ది AWS global infrastructure. Before moving forward, anyone having any doubts, let me know so that I can clarify. Is it clear guys up to here? నేను చెప్పేది అందరికీ అర్థం అవుతుందా? Is it clear up to here? If yes, please type 1 in chat. Guys, one thing I want to tell you, many of the students, I think ఇక్కడ మీరు అందరూ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ ఎంప్లాయీస్ మేబీ హ్యావ్ జాయిన్డ్ దిస్ కోర్స్ అండ్ ఫర్ దిస్ డెమో యూ హ్యావ్ అటెండెడ్. నేను మీకు ఒక కెరియర్ గైడెన్స్ కింద ఒకటి చెప్తున్నాను. సి, నా దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారంటే చాలా మంది ఆఫ్టర్ ది కాలేజ్ దే కేమ్ ఫర్ దిస్ AWS, బట్ కొంతమంది ప్రోగ్రామింగ్ సైడ్ కూడా వెళ్ళాలి అనుకుంటారు. నౌ టెల్ మీ, ఓన్లీ లెర్నింగ్ పైథాన్ ఆర్ జావా విల్ ల్యాండ్ యూ ఇన్ ది జాబ్ వస్తుందా? ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఫుల్ స్టాక్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. సో ఫుల్ స్టాక్ నేర్చుకోవడానికి మీకు ఎన్ని మంత్స్ ట్రైనింగ్ పడుతుంది? హౌ మెనీ నంబర్ ఆఫ్ డేస్ దే ఆర్ టేకింగ్ టు ట్రైన్ యూ? ఒకసారి మీరు, నాకు తెలిసి ఎవరికైనా సరే మినిమం టు మినిమం మిమ్మల్ని ట్రైన్ చేయాలి అంటే 6 months ఆఫ్ టైం యూజువల్లీ ఇట్ విల్ బి టేకన్, రైట్? సో ఈ 6 months తర్వాత మీకు జాబ్ వస్తుందా అంటే దేర్ ఈస్ నో గ్యారంటీ. ఓకే, ఎందుకు గ్యారంటీ లేదు? బికాస్ ఇన్ దిస్ 6 months యూ నీడ్ టు బికమ్ మాస్టర్ ఇన్ దిస్ ఫుల్ స్టాక్. అది పైథాన్ ఫుల్ స్టాక్ అవ్వచ్చు, జావా ఫుల్ స్టాక్ అవ్వచ్చు. ఓకే, సో 6 months లో మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారు. వాస్తవంగా చెప్పాలి అంటే 6 months తర్వాత మీకు ఈ టెక్నాలజీస్ అన్ని మీరు నేర్చుకోవాలి అంటే మీరు నేర్చుకోవడానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా. అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 1 year, ఆర్ అంటే బాగా కష్టపడితే 1 year, లేదు నేను ఒక 2 hours 3 hours స్పెండ్ చేస్తానంటే అట్లీస్ట్ ఒక 2 years మీకు టైం పట్టేస్తాం అనమాట. ఏంటి? ఈ ప్రోగ్రామింగ్. ఓకే, లేదు అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అరౌండ్. AML ఎవరైనా వెళ్ళారు అనుకోండి, దేర్ ఆల్సో ఇట్ విల్ టేక్ సమ్ టైం అనమాట. ఏంటి అంటే మనకి ఓవర్ నైట్ లో మనం స్టార్ అవ్వలేము అనమాట ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ మీరు ఏవైతే నేర్చుకుంటున్నారో, రైట్? సో బట్ ఇప్పుడు నేను చెప్తున్న సబ్జెక్ట్ లో కూడా మీరు ఓవర్ నైట్ స్టార్ అవ్వలేరు. కానీ డ్యూరేషన్ కనుక మీరు కన్సిడర్ చేస్తే ఆ సబ్జెక్ట్స్ మీద మీకు ఈ పర్టికులర్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో AWS ప్లస్ డివాప్స్ అని చెప్పి, ఇవి అరౌండ్ మీకు 3 months లో కల్లా కంప్లీట్ అయిపోతాయి. అండ్ మీరు మాస్టర్ అవ్వడానికి వీటిలాగా 1 year 2 years ఇలాగ మీకు ఏం టైం పట్టదు. ఇక్కడ టైం అనేది చాలా తక్కువ అనమాట. అంటే నా ట్రైనింగ్ ఏదైతే నేను ఇస్తానో ఈ 3 months, ఈ 3 months లోనే మీకు నా 1 hour క్లాస్ ఉంటుంది. ఆ 1 hour రిమైనింగ్ టైం అంతా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం ప్రోగ్రామింగ్ ఉండదండి. దీస్ ఆర్ ఆల్ ది నాన్ ప్రోగ్రామింగ్ కోర్సెస్. ఓకేనా?
సో ఈ ప్రోగ్రామింగ్ ఉండదు కాబట్టి మీకు జాబ్ అనేది ఈజీ అన్నమాట దీంట్లో, ఈ పర్టికులర్ ఫీల్డ్ లో. అండ్ వన్ మోర్ థింగ్ ఆల్సో ఐ వాంట్ టు టెల్ యూ, కంపేర్ టు సాలరీ, వెన్ ఇట్ కమ్స్ టు ది సాలరీ, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తో కంపేర్ చేసుకుంటే నౌ క్లౌడ్ ఈజ్ పేయింగ్ మోర్ అన్నమాట. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది చెప్తారు ఏంటంటే ఏఐ వస్తుంది జాబ్స్ పోతున్నాయి అని చెప్పి. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. ఏఐ యూస్ చేసి ఎవరికైతే ఆ ఈ ప్రోగ్రామింగ్ యూస్ చేస్తారో వాళ్ళకి మాత్రం జాబ్స్ ఏం పోవు. ఎవరికైతే ఏఐ యూస్ చేసుకోవడం రాదో దే విల్ లూజ్ ది జాబ్స్. అండ్ కమింగ్ టు ది ప్రోగ్రామింగ్ మీరు చూస్తే ఏఐ ఇట్ ఈస్ డూయింగ్ 80% ఆఫ్ ది వర్క్. ఓకే. హ్యూమన్ ఏదైతే చేస్తాడో అదంతా కూడా కోడింగ్ అదే చేసేస్తుంది. రైట్. ఇన్ ఫ్యూచర్ హ్యూమన్స్ తో పని లేకుండా అదే కోడింగ్ కూడా రాసేస్తుంది. బట్ మీరు నేను ఏదైతే ఇప్పుడు సబ్జెక్ట్ చెప్తున్నాను, ఏడబ్ల్యూఎస్ కానీ, ఎజూర్ కానీ, డివాప్స్ కానీ, ఇవి అసలు అసలు టచ్ కూడా చేయలేదు వీటిని. ఎందుకు అంటే ఇదంతా కూడా సర్వర్ మేనేజ్మెంట్, నెట్వర్కింగ్ మేనేజ్మెంట్ ఇవి ఉంటాయి అన్నమాట. సో వీటి జోలికి అసలు ఏఐ వెళ్ళలేదు. రైట్. వితౌట్ హ్యూమన్ ఏఐ ఏం చేయలేదు అనమాట ఇక్కడ. రైట్. సో దట్ ఈస్ వాట్ మీకు ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్స్ అనమాట. ఈ ఏడబ్ల్యూఎస్ కానీ, డివాప్స్ కానీ, లైక్ ఎజూర్ కానీ. సో దీస్ థింగ్స్ ఏఐ కెనాట్ రీప్లేస్. రైట్. సో జస్ట్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సేక్ ఐఎమ్ టెల్లింగ్ యూ. రైట్. సో బీ అవేర్. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుసు ఏంటంటే కాలేజ్ అయిపోయిన వెంటనే ఇంట్లో ప్రెజర్ స్టార్ట్ అయిపోద్ది, ఇమీడియట్ గా జాబ్ అని. రైట్. సో బెస్ట్ ఆప్షన్ ఏదైతే మీరు అనుకుంటున్నారో దానికి, అంటే తక్కువ డ్యూరేషన్ లో నాకు కంప్లీట్ అయిపోవాలి కోర్స్, జాబ్ వచ్చేయాలంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దానికి మూవ్ అండి. డోంట్ టేక్ మచ్ టైం. ఎప్పుడైతే మీరు టైం ఎక్కువ వేరే దానికి పెడుతున్నారో సో మీకు కెరీర్ గ్యాప్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అదొక్కటి మీరు గుర్తుంచుకోండి. రైట్. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది కొత్త టెక్నాలజీస్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి అవేర్నెస్ కూడా లేదు కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ యూ టు గెట్ ది జాబ్ ఈజీలీ. ఓకే. అండ్ మేము కూడా మా దగ్గర ఎవరైతే పీపుల్ ట్రైన్ చేస్తాం మేము, వాళ్ళకి ప్లేస్మెంట్ సపోర్ట్ మా వైపు నుంచి మేమే ఇస్తున్నాం కాబట్టి, సో మాకు తెలిసిన కంపెనీస్ నుంచి. సో దేర్ విల్ బి నో ఇష్యూ ఆన్ దట్ పార్ట్ ఆల్సో. రైట్ గైస్. నౌ లెట్స్ అండర్స్టాండ్ అబౌట్ ది let's discuss about the AWS global infrastructure. Okay. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇన్ ది చాట్ యూ కెన్ మెసేజ్ గైస్, ఆర్ ఎల్స్ ఐ కెన్ అన్మ్యూట్ యూ ఇఫ్ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్ ఆల్సో. అండ్ కమింగ్ టు ది day 1 ఓన్లీ we discuss about the theory guys. From day 2 onwards there will be no theory and కంప్లీట్ గా ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి అండ్ రికార్డింగ్స్ విల్ బి అవైలబుల్. నేను ఏదైతే ఈ రోజు మీ క్లాస్ లో చెప్తున్నాను నేను నెక్స్ట్ డే, ఓకే, ఆన్ దట్ డే ఓన్లీ యూ విల్ గెట్ ది రికార్డింగ్ టు యువర్ వాట్సాప్ గ్రూప్స్ అండ్ ది పీడిఎఫ్స్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఓకే. మీరు ప్రాక్టీస్ చేసుకోవాలంటే 1 hour సెషన్ అయిపోయిన తర్వాత యూ కెన్ డూ ప్రాక్టీస్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో. ఏమైనా డౌట్స్ ఏమైనా సరే లాస్ట్ లో నేను మీకు అవైలబుల్ గా ఉంటాను and I will be there with you for guiding you, right? So any doubts guys, anyone, you can ask me and or else I will move to the next topic. Yeah, Pranav, please. 1 second, let me unmute you. Pranav, మీరు మాట్లాడొచ్చు. What is your doubt? సార్ అంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫ్రెషర్స్ కి రావట్లేదు జాబ్లు అది ఇది అంటున్నారు కదా. Who told you? అంటే మామూలుగా సార్ బయట. Okay, let me show you. Indeed తెలుసు కదా మీ అందరికి, Indeed జాబ్స్. Indeed AWS freshers jobs. How many are there in Indeed? జాబ్స్ రావట్లేదు అంటున్నారు, మరి వీళ్ళు ఎలా హైర్ చేసుకుంటున్నారు? నేను ఇప్పుడు ఏవైతే టాపిక్స్ చెప్పానో, డివాప్స్, క్లౌడ్ ఇంజనీర్, ఎన్ని జాబ్స్ ఉన్నాయి Indeed లో? నెక్స్ట్ అవన్నీ అపోహలు అండి. వీళ్ళందరూ క్రియేట్ చేస్తారు, మీకు జాబ్స్ రావట్లేదు, ఇది రావట్లేదు, అది రావట్లేదు. మరి రిమైనింగ్ పీపుల్, ఇప్పుడు మీకు ఇంకా చెప్పాలా ఒక విషయం, మిమ్మల్నే హైర్ చేసుకుంటాయి కంపెనీస్, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందే ఫ్రెషర్స్. చూడండి, ఎజూర్ జాబ్స్ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పి టైప్ చేయండి. లింక్డ్ఇన్ తెలుసు కదా మీకు, లింక్డ్ఇన్ టైప్ చేయండి. చూడండి ఎన్ని ఉన్నాయి, 1000+. ఇప్పుడు డివాప్స్ కూడా టైప్ చేయండి, అది చూపించండి. డివాప్స్, గ్లాస్ డోర్ ఐడియా ఉంది మీ అందరికి. గ్లాస్ డోర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పోర్టల్ అనమాట.
డివోప్స్ గ్లాస్ డోర్ జాబ్స్ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పి టైప్ చేస్తాను. చూడండి, నేను ఫ్రెషర్స్ అని చెప్పి స్పెసిఫిక్ గా టైప్ చేస్తున్నాను, మీరు అడిగారని. ఇంకోండి ఎన్ని ఉన్నాయి. 127. ఉమ్. అది కూడా ఈ రోజు ఇంకా మనం ఫిల్టర్ చేస్తే ఈ రోజు కూడా ఎవరో ఒకరు పెట్టే ఉంటారు జాబ్. కాకపోతే ఆ, ఇక్కడ థింగ్ ఏంటంటే ఎవరిని కంపెనీస్ తీసుకుంటాయి, అది మేజర్ థింగ్. ఇక్కడ ఏంటంటే మీరు స్కిల్, వితౌట్ స్కిల్ వెళ్ళారు అనుకోండి ఇంటర్వ్యూకి, యూ విల్ బి నాట్ సెలెక్టెడ్. సెలెక్ట్ అవుతారా స్కిల్ లేకుండా? నో, ఆబ్వియస్లీ నో. ఎందుకంటే వాళ్ళు అడిగేతారు క్వశ్చన్స్, దానికి మనం ఆన్సర్ చేయలేకపోతే, స్కిల్ అనేది మన దగ్గర దానికి రెలవెంట్ గా లేకపోతే ఆబ్వియస్లీ ఆ కంపెనీస్ మనల్ని పిక్ చేయవు. ఆ ఆపర్చునిటీ అనేది వేరే వాడికి వెళ్ళిపోద్ది. నా సజెషన్ ఏంటంటే మీకు, మీరు ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నా మీకు జాబ్ వస్తుంది, ఎజూర్ నేర్చుకున్నా జాబ్ వస్తుంది. అండ్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే జనరల్ గా స్టూడెంట్స్ కి, నేను ఏడబ్ల్యూఎస్, డివాప్స్ ప్లస్ పైథాన్, ఈ మూడు నేర్చుకొని గనక మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తే పక్కా సెలెక్ట్ అవుతారండి. నో డౌట్ ఇన్ ఇట్. AWS, డ్యూరేషన్ విల్ బి, DevOps, Python. డ్యూరేషన్ విల్ బి 3 months అండి. మొత్తం కోర్సెస్ అంటే 3 months ఏంటి, ఇంకా ఎక్కువ పడుతుంది. డివాప్స్ కి 45 అంటే మీకు అరౌండ్ 4 months పడుతుంది డ్యూరేషన్ ఈజీగా. ఏడబ్ల్యూఎస్, డివాప్స్, పైథాన్, ఇవి కానీ మీరు నేర్చుకొని కంపెనీస్కి వెళ్ళి అక్కడ మీరు కానీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే డ్యామ్ షూర్ పక్కా సెలెక్ట్ అవుతుంది. ఎందుకంటే మేము ఎలాగో మీకు సపోర్ట్ ఇస్తాం, ఏ కంపెనీలో వేకెన్సీ ఉంది మిమ్మల్ని పుష్ చేస్తాం ఆ కంపెనీకి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మా దగ్గర మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారంటే నా స్టూడెంట్స్ ఖచ్చితంగా మాట్లాడతారు ఇంటర్వ్యూలో. ఏమి రాని పీపుల్ కూడా నాకు తెలుసు కాబట్టి, యాజ్ ఈ 5 years పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ లో నేను చూస్తున్నాను కాబట్టి అట్లీస్ట్ దే విల్ స్పీక్ అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతాం అంటే ఎప్పుడైనా ప్రాక్టికల్ గా మనం చేస్తే కదా అక్కడ ఏమైనా మాట్లాడగలం, లేదంటే మనం మాట్లాడలేము ఏమి కూడా, మనకి రాదు, రైట్? సో వెన్ వీ డూ ప్రాక్టికల్ థింగ్స్ దెన్ ఓన్లీ వీ కెన్ టెల్ టు అదర్స్ అన్నమాట. మనం వేరే వాళ్ళకి ఏదైనా చెప్పగలం, ఏదైనా మనం చేతులతో చేసిందే. సో ఈ కంప్లీట్ సెషన్స్ అనేవి నేను ఎలా ప్లాన్ చేస్తాను అంటే, ఈ 1 hour నేను ఏదైతే మీకు టీచ్ చేస్తున్నానో అంతా కూడా ప్రాక్టికల్ అలాంగ్ విత్ ది థియరీ. నేను అందులోనూ తెలుగులో మీకు ఈ కోర్స్ అనేది నేను చెప్తున్నాను కాబట్టి మీకు ఈజీగా అర్థం అవుతుంది అన్నమాట. ఎక్కడైనా డౌట్ ఉన్నా యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్. ఇది అంతా కూడా సెషన్స్ ఎలా ఉంటాయంటే మాట్లాడుకుంటూ మనం సబ్జెక్ట్ నేర్చుకుంటాం అనమాట, రైట్? సో ద డిస్కషన్స్ విల్ బి దేర్. సో యూ కెన్ స్పీక్ విత్ మీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. నేను సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు నాకు ఇక్కడ అర్థం అవ్వలేదు సార్ అంటే ఐ కెన్ టెల్ యూ దట్ ఓకే, ఇది నేను వేరే ఎగ్జాంపుల్ ఏదైనా యూజ్ చేసి మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. బట్ మా ఫైనల్ గోల్ ఏంటి అంటే మిమ్మల్ని ప్లేస్ చేయడం. ఎందుకంటే ఈ రోజు మీరు ప్లేస్ అయ్యారంటే రేపు పొద్దు 10 మంది చెప్తారు, అరే పలానా కంపెనీ వల్ల మీరు ప్లేస్ అయ్యారా అని చెప్పి. సో దట్స్ వాట్ అవర్ మెయిన్ ఇంటెన్షన్ అండ్ గోల్ ఈస్, రైట్? ఓకేనా ప్రణవ్? Okay, sir. Thank you. Right, right. Still, any others, any doubts? Yeah, let me continue, guys. So let's understand about the AWS global infrastructure. Guys, ఈ AWS లో మనకి వీడు ఏంటంటే కొన్ని రీజియన్స్ అని చెప్పి కాల్ చేస్తాడు అనమాట. అంటే వీడికి డేటా సెంటర్స్ అనేవి ఉన్నాయని చెప్పాం కదా, ఆ డేటా సెంటర్స్ అనేవి ఈ పర్టికులర్ రీజియన్స్ లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మన ఇండియా తీసుకుంటే ఇక్కడ మీకు హైదరాబాద్ లో వీళ్ళకి డేటా సెంటర్స్ ఉన్నాయి. అదే విధంగా వీ హ్యావ్ ది డేటా సెంటర్స్ ఇన్ ది ముంబై ఆల్సో. ఈ ఏడబ్ల్యూఎస్ సంబంధించిన డేటా సెంటర్స్ హైదరాబాద్ లో ఉన్నాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ ది ముంబై ఆల్సో ద డేటా సెంటర్స్ ఆర్ దేర్. ఓకే, ఈ ఈ హైదరాబాద్ ని ఒక రీజన్ గా కన్సిడర్ చేస్తాడు, ముంబైని కూడా ఒక రీజన్ కింద కన్సిడర్ చేస్తాడు. మీరు గూగుల్లోకి వెళ్ళి ఏడబ్ల్యూఎస్ రీజనల్ మ్యాప్ అని చెప్పి మీరు కనుక సెర్చ్ చేస్తే ఆ ఎంటైర్ మ్యాప్ మీ అంతా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇఫ్ యూ కమ్ డౌన్ హియర్, సో ఇక్కడ చూడండి, ఏషియా పెసిఫిక్, నార్త్ అమెరికా, గోస్ టు ఏషియా పెసిఫిక్. ఇంకా మీకు ఎందుకు వస్తే ఓకే, గ్లోబల్ మార్క్, ముంబై చూడండి, ఇక్కడ ముంబై అని రాస్తుందా, ఏషియా పెసిఫిక్. చూడండి, ఇది మన ఇండియా, ముంబైలో ఉంది. మళ్ళీ ఇంకెక్కడ ఉంది డేటా సెంటర్, హైదరాబాద్ లో ఉంది అనమాట. అండ్ ఇదంతా కూడా రీజనల్ మ్యాప్ అన్నమాట. ఇలాగా మీకు ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఈ డాట్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్క రీజియన్. ఇది చైనాలో ఉంది, ఇదిగోండి చైనా, థాయిలాండ్, నెక్స్ట్ ఇక్కడ చూడండి బహ్రెయిన్, మిడిల్ ఈస్ట్, యుఏఈ, ఇజ్రాయెల్. వీళ్ళకి ఓవరాల్ గ్లోబ్ మొత్తం కూడా డేటా సెంటర్స్ అనేవి ఉన్నాయి గైస్. ఓకే, సో
ఈచ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళు ఏం పిలుస్తారంటే ఒక పర్టికులర్ థింగ్ ని రీజియన్ అని చెప్పి కాల్ చేస్తారనమాట. మళ్ళీ ఈ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో దీని కింద అవైలబిలిటీ జోన్స్ అంటాయి అన్నమాట. ఓకే, అవైలబిలిటీ జోన్స్. ఓకే, సో రైట్, జోన్స్ ఉంటాయి. సో దీన్నే షార్ట్ కట్ లో వీళ్ళు ఏమంటారంటే AZ-1, AZ-2, AZ-3 అని చెప్పి కాల్ చేస్తారు. AZ-2, AZ-3 అవైలబిలిటీ జోన్ 3. అండ్ మీకు ఒక్కొక్క పర్టికులర్ రీజియన్ లో 3 ఆర్ మోర్ అవైలబిలిటీ జోన్స్ అనేవి ఉంటాయి. ఓకే, 3 ఆర్ మోర్ ఏజీస్ ఉంటాయి. అండ్ ఈచ్ ఏజెడ్ లో మీకు డేటా సెంటర్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ది అవైలబిలిటీ జోన్స్ కనుక మీరు చూసుకుంటే ఎంత ఉంటుంది అంటే 100 కిలోమీటర్స్ ఉంటుంది గైస్. ప్రతి ఒక్క అవైలబిలిటీ జోన్ మధ్యలో మీకు డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే దేర్ విల్ బి 100 కిలోమీటర్ రేడియస్ విల్ బి దేర్. ఎందుకు అంటే బికాస్ డ్యూ టు ది సెక్యూరిటీ. సో ఏంటంటే ఇక్కడ మనకు డేటా అనేది ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట కంపెనీస్ కి సంబంధించినవి. ఎందుకంటే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ డేటాని తీసుకొచ్చి వీళ్ళకి అప్ చెప్తున్నారు కాబట్టి వాళ్ళ డేటాని వీళ్ళు ప్రొటెక్ట్ చేయాలి. సో దానికోసం వీళ్ళు ఎన్ని అవైలబిలిటీ జోన్స్ లో వీళ్ళు డేటా అనేది పెడుతున్నారు. సో మినిమం 2 or 3 కాపీస్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. ఇన్ కేస్ న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల ఏవైనా జరిగి వాళ్ళ డేటాకి ఏదైనా అయితే అప్పుడు వాళ్ళ డేటాని వేరొక అవైలబిలిటీ జోన్ నుంచి రికవర్ చేసి ఇస్తారనమాట. న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ఏంటండి, ఎవరైనా చెప్పగలరా? ఎనీ 3 న్యాచురల్ డిజాస్టర్స్ ఇన్ ది చార్ట్, ఎనీవన్? అర్త్ క్విక్ న్యాచురల్ డిజాస్టరా కాదా? ఆర్ ఎల్స్ సునామీ న్యాచురల్ డిజాస్టరే కాదా? ఆర్ ఎల్స్ ఇంకా ఫైర్ యాక్సిడెంట్స్, ఎనీ ఫైర్ యాక్సిడెంట్స్, దట్ ఈస్ ఆల్సో ఏ న్యాచురల్ డిజాస్టర్. ఇలాగా ఏదైనా న్యాచురల్ డిజాస్టర్స్ జరిగి ఒక అవైలబిలిటీ జోన్ అనేది పోయినా వేరొక అవైలబిలిటీ జోన్ లో వీళ్ళ డేటా అనేది సేఫ్ గా ఉంటుంది. ఓకే, సో దట్ డేటా విల్ బి రికవర్డ్. దిస్ ఈస్ వాట్ ది అవైలబిలిటీ జోన్స్ మీన్స్. ఓకే, ఇది వీళ్ళ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుందండి. రీజియన్స్ ఉంటాయి, ఫస్ట్ రీజియన్స్ ఉంటాయి. ఆ రీజియన్స్ కింద ఏముంటాయండి, అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. అవైలబిలిటీ జోన్స్ కింద ఏముంటాయి, డేటా సెంటర్స్ ఉంటాయి అనమాట. DC-1, DC-2, DC-3. ఓకే, లైక్ దిస్ DCs విల్ బి దేర్. ఓకే, సో ఈ విధంగా ప్రతి ఒక్క డేటా సెంటర్ కింద మళ్ళీ DC-1, DC-2, మళ్ళీ ఇక్కడ కూడా DC-1, DC-2. ఓకే, ఇలాగా అవైలబిలిటీ జోన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో up to here clear guys, all of you please type 1 in chat if it yes that's very good for now. Please type 1 in chat, all of you, if you understand up to here. So yeah, thank you all. And coming to the features of AWS, now let's discuss about the features of AWS. ద ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి దీనికి గ్లోబల్ రీచ్ అనేది ఉందండి. గ్లోబల్లీ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్. సెకండ్ ఫీచర్ వచ్చేసరికి స్కేలబిలిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్కేలబిలిటీ? స్కేలబిలిటీ అంటే మీరు ఏవైతే సర్వీసెస్ AWS నుంచి యూజ్ చేస్తారో ఇన్ ఫ్యూచర్, లైక్ డేటాబేసెస్ కానీ నెట్వర్కింగ్ కానీ ఏదైనా సంబంధించి అది మీకు ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు అన్నమాట. ఓకే, సో వెన్ ఎవర్ దేర్ ఇస్ రిక్వైర్మెంట్ యూ కెన్ టేక్ ది రిసోర్సెస్ అండ్ యూజ్ దెమ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది కాస్ట్ ఎఫెక్టివ్నెస్. దీని గురించి ఇందాకలే మనం డిస్కస్ చేసుకున్నాం, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ గురించి కూడా, రైట్? నెక్స్ట్ సెక్యూరిటీ విల్ బి ఆల్సో మోర్. సెక్యూరిటీ ఆల్సో మోర్ ఫర్ యువర్ డేటా. ఇందాక చెప్పాను కదా, మీ డేటా ఒక అవైలబిలిటీలో కాకుండా ఒక మల్టిపుల్ అవైలబిలిటీలో కూడా మీరు
సేవ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఒక అవైలబిలిటీ జోన్ పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయిన సెకండ్ అవైలబిలిటీ జోన్ నుంచి మీకు డేటా అనేది రికవర్ అవుతుంది. సో ఇంకా మోర్ ఫీచర్స్ ఉంటాయి, లైక్ ఫ్లెక్సిబిలిటీ, హై అవైలబిలిటీ, పర్ఫార్మెన్స్, అలాగని చెప్పి మీకు ఇంకా మోర్ ఆప్షన్స్, మోర్ ఫీచర్స్ విల్ బి ఆల్సో దేర్. Right now, very important topic that we need to discuss about the types of cloud models. Types of cloud models. Right. So we have three types and main ga manaki public cloud, private cloud, and hybrid cloud. Okay, public cloud, private cloud, and hybrid cloud. Right. So ఇప్పుడు మీరు ఏదైనా పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటంటే ఎనీ వన్ కెన్ యాక్సెస్ ది డేటా ఫ్రమ్ ది ఇంటర్నెట్. ఓకే, సో మీరు ఏదైనా ఒక ఫైల్ అనేది క్రియేట్ చేశారు, సో యూ హ్యావ్ గివెన్ ది యాక్సెస్. అంటే మీరు ఒక ఏడబ్ల్యూఎస్ లాంటి క్లౌడ్ కంప్యూటింగ్ థింగ్ యూస్ చేసి అది అందరికీ కూడా యాక్సెస్ ఇచ్చారు, అందరూ డౌన్లోడ్ చేస్తున్నారు, అందరూ వర్క్ చేయగలుగుతున్నారు ఆ పర్టికులర్ ఫైల్తో, అంటే దెన్ వీ కెన్ సే ఇట్ యాజ్ పబ్లిక్ క్లౌడ్. సింపుల్ గా చెప్పాలి అంటే, ఇంకా మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే, మీ హౌస్ ఉందనుకోండి, మీ ఇల్లు ఉంది, మీ ఇంట్లో మీరు మీ యొక్క మొబైల్ యూస్ చేస్తారు, రైట్? మొబైల్ యూ విల్ బి యూస్, అండ్ కొంతమంది ట్యాబ్ యూస్ చేస్తారు అదే ఇంట్లో, అండ్ టీవీ చూస్తుంటారు కొంతమంది. ఏదైతే మీరు మీ ఇంట్లో చేస్తారో అది నేను బయట చూడగలుగుతున్నానా? నో, రైట్? దెన్ ఇట్ విల్ బి ప్రైవేట్ అన్నమాట. అంటే మీకు ఇంటర్నెట్, మీరు ఏదైనా ఇక్కడ సర్చ్ చేస్తున్నప్పుడు ఈ డివైజెస్ యూస్ చేసి బయట నుంచి లోపలికి మీ డేటా అనేది ఫ్లో అవుతుంది, రైట్? బయట నుంచి లోపలికి వస్తుంది డేటా, అప్పుడు ఆ డేటా అనేది మీరు యాక్సెస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు ఒక డేటాని బయటికి పంపించారు, అది మీ రౌటర్ దాటి బయటికి వెళ్తుంది అంటే దెన్ ఇట్ విల్ బికమ్ పబ్లిక్. ఓకే, రౌటర్ దాటి బయటకు మీరు యూస్ చేస్తున్న ఇంట్లో ఏదైతే రౌటర్ ఉందో దాన్ని దాటి బయటకు వెళ్ళింది, వైఫై ఏదైతే ఉందో దాన్ని దాటి బయటకు వెళ్ళిందంటే దెన్ ఇట్ విల్ బికమ్ పబ్లిక్ హియర్. ఆ లోపల ఉంటే ఇంటి లోపల ఉన్నదంతా కూడా ప్రైవేట్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది హైబ్రిడ్ క్లౌడ్. సో పబ్లిక్ క్లౌడ్ ఉంది, ప్రైవేట్ క్లౌడ్ ఉంది. నెక్స్ట్ హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటి? ఇప్పుడు మల్టిపుల్ క్లౌడ్స్ గురించి చెప్పుకున్నాం, మనకి ఏడబ్ల్యూఎస్ కానీ, యజూర్ కానీ, జీసీపీ కానీ. ఇప్పుడు దీంట్లో కూడా నాకు ఇక్కడ ఏడబ్ల్యూఎస్ లో కొన్ని రిసోర్సెస్ ఉన్నాయి, యజూర్ లో కొన్ని రిసోర్సెస్ ఉన్నాయి, నేను జీసీపీలో కొన్ని రిసోర్సెస్ క్రియేట్ చేశాను, ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్ట్ చేశాను ఒకదానికి ఒకటి. దెన్ ఇట్ విల్ బికమ్ ది హైబ్రిడ్ క్లౌడ్. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఫస్ట్ నేను బొమ్మ గీసాను చూడండి ఇక్కడ, వెబ్ అప్లికేషన్ గురించి. సో ఈ ఫ్రంట్ ఎండ్ కనుక మీరు తీసుకుంటే ఇది అందరూ చూడగలుగుతారా లేదా? దెన్ అందరూ చూడగలుగుతారు, అందరికీ ఇది యాక్సెస్ ఉంది కాబట్టి దిస్ విల్ బి ది పబ్లిక్ అండి, పబ్లిక్ క్లౌడ్ గా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాక్ ఎండ్ డేటాబేస్, ఇది నేను సపరేట్ గా పెట్టాను వేరే దగ్గర, ఎక్కడ ఇది ఎవరు చూడకూడదు కాబట్టి నేను ఒక సపరేట్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేసి పెట్టాను అనమాట. అది కూడా ఎక్కడికి పెట్టాను నేను? యజూర్ క్లౌడ్ ఏదైతే ఉందో దాంట్లో నేను డిప్లాయ్ చేసుకున్నాను. ఈ పబ్లిక్ క్లౌడ్ అనేది ఎక్కడ ఉంది? ఫ్రంట్ ఎండ్ ఎక్కడ ఉంది? ఏడబ్ల్యూఎస్ లో ఉంది. సో ఇది నేను ప్రైవేట్ గా ఉంచుతున్నాను, ఎందుకంటే నేను ఏదైతే రాస్తున్నానో లాజిక్ అది ఎవరు చూడకూడదు, డేటాబేస్ లో ఉన్న డేటా ఎవరు చూడకూడదు. ఎందుకు? ఇక్కడ సెన్సిటివ్ డేటా అనేది ఉంటుంది. సెన్సిటివ్ డేటా ఇన్ ద సెన్స్ పాస్వర్డ్స్ ఆర్ ఎల్స్ యూజర్ నేమ్స్, ఇవన్నీ కూడా ఏంటండి? సెన్సిటివ్ డేటా. సో సెన్సిటివ్ డేటా ఉంటుంది కాబట్టి నేను డేటాబేస్ లో ఉంటుంది, అది ఎక్స్పోజ్ చేయకూడదు పబ్లిక్ కి. సో అది ఇట్ బికమ్స్ ది ప్రైవేట్ క్లౌడ్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ రెండు కలిసాయి, రెండు క్లౌడ్ ప్లాట్ఫామ్స్ కలిసాయి కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం? హైబ్రిడ్ క్లౌడ్. ఈ ఎగ్జాంపుల్ ఓకేనా అందరికి? ఇప్పుడు అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్ నౌ? పబ్లిక్ క్లౌడ్ అంటే ఫ్రంట్ ఎండ్, ఇప్పుడు మీరు ఏదైతే ఇందాక అమెజాన్ ఓపెన్ చేస్తారో ఇది అందరూ కూడా చూడగలరు, అందరూ ఓపెన్ చేయగలరు, అందరూ ఏమైనా చేయగలరు. అదే బ్యాక్ ఎండ్ ఎవరైనా చూడగలుగుతారా? చూడలేరు, అది ప్రైవేట్ అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ మీకు యాక్చువల్ చెప్పాలంటే ఆర్కిటెక్చర్ ఉంటుందండి. 1 టైర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, 2 టైర్ ఉంటుంది, అండ్ 3 టైర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను నా రిసోర్సెస్ ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ తీసుకొచ్చి ఒకే చోట పెడితే దాన్ని 1 టైర్ ఆర్కిటెక్చర్ గా పిలుస్తాం అనమాట.
అదే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ నేను ఒక దగ్గర పెట్టి డేటాబేస్ ఒక చోట పెట్టాను అనుకోండి, అప్పుడు దాన్ని 2 టైర్ గా పిలుస్తాం మనం. అదే సపరేట్ గా దేనికి అది ఇండివిజువల్ గా ఇదొక దాంట్లో ఇదొక నెట్వర్క్ డిఫరెంట్ గా నేను కాన్ఫిగర్ చేసి పెట్టాను అనుకోండి, అంటే ఇదొక సర్వర్ లో ఇదొక సర్వర్ లో దెన్ ఇట్ విల్ బికమ్ 3 టైర్ అన్నమాట. అన్ని ఒకే సర్వర్ లో ఉంటే 1 టైర్, 2 సర్వర్స్ లో మనం పెడితే 2 టైర్, 3 సర్వర్స్ లో మనం కనుక కాన్ఫిగర్ చేస్తే 3 టైర్ అంటాం. దిస్ ఇస్ ద ఆర్కిటెక్చర్ అన్నమాట. రైట్. ఐ హోప్ అప్ టు హియర్ ఇట్ ఈస్ క్లియర్ గైస్. సో పబ్లిక్ క్లౌడ్ అర్థమైంది, ప్రైవేట్ క్లౌడ్ అర్థమైంది, హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను మీకు. రైట్. నెక్స్ట్ కమింగ్ టు ది సర్వీస్ మోడల్స్. సర్వీస్ మోడల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ మీకు క్లౌడ్ లో. దిస్ విల్ బి ది లాస్ట్ టాపిక్ గైస్. ఆఫ్టర్ దట్ ఐ విల్ ఎండ్ ది సెషన్. ప్లీజ్ బేర్ విత్ మీ. బోర్ ఫీల్ అవుతుంది ఎవరికైనా? థియరీ కదా, ఫస్ట్ డే థియరీ ఉంటుంది ఆబ్వియస్లీ. సో సమ్ వాట్ బోర్ ఇట్ విల్ బి. థియరీ డిస్కస్ చేసుకున్నప్పుడు ఐ కెన్ అండర్స్టాండ్ దట్. సో సెకండ్ డే నుంచి మీకు థియరీ ఉండదులేండి. రైట్, థియరీ విల్ బి దేర్ బట్ వీ విల్ గో విత్ ది ప్రాక్టికల్స్ కూడా కాబట్టి సో యూ డోంట్ ఫీల్ ఎనీ బోర్. సో ఇక్కడ మీరు సర్వీస్ మోడల్స్ చూసుకుంటే ఐఏఎస్ అని చెప్పి వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసరికి మీకు పిఏఎస్ అని చెప్పి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి సాస్ గైస్, ఎస్ఏఎస్. ఐఏఎస్ స్టాండ్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఐఏఎస్ స్టాండ్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ది పిఏఎస్, PaaS, platform as a service. Platform as a service. Next coming to the SaaS. SaaS means software as a service. Software as a service. సింపుల్ గా చెప్తాను మీకు అర్థం అవడానికి. ఐఏఎస్ అంటే ఏం లేదు గైస్, మనమే స్టార్టింగ్ నుంచి ఇన్ఫ్రా క్రియేట్ చేసుకొని, ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని, సాఫ్ట్వేర్ అనేది క్రియేట్ చేసుకోవడం. ఇన్ ద సెన్స్ నేను ఒక అప్లికేషన్ అనేది డెవలప్ చేయాలి అనుకుంటే దానికి కావాల్సిన ఇన్ఫ్రా నేనే క్రియేట్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ప్లాట్ఫామ్ నేనే క్రియేట్ చేసుకోవాలి, సాస్ నేనే క్రియేట్, అంటే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది కూడా నేనే క్రియేట్ చేసుకొని డిప్లాయ్ చేసుకోవాలి. అంటే మీకు డౌన్ టు బాటమ్ ప్రతిదీ కూడా మనమే కాన్ఫిగర్ చేసుకోవడం దేంట్లో, AWS లో. ఓకే. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మనకి ఇలాగ అంతా కూడా మనం ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి బిల్డ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఫుల్ కంట్రోల్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ కనుక మీరు తీసుకుంటే మీకు ఇక్కడ మనం ఏం చేయగలం అంటే ఇక్కడ ప్లాట్ఫామ్ లో బిల్డ్ చేసి డిప్లాయ్ చేయగలం యాప్స్ ని వితౌట్ మేనేజింగ్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పని లేదు ఇప్పుడు. ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు చూసుకుంటారంటే AWS చూసుకుంటది. మనం ఓన్లీ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి అంటే ప్లాట్ఫామ్ మీద అనమాట. ఫుల్ ఫోకస్ అంతా మనం ప్లాట్ఫామ్ మీదే ఉంటుంది. ఫర్ సపోజ్ యూ టేక్ పైథాన్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోండి పైథాన్. ఓకే. ఇప్పుడు మీరు పైథాన్ డెవలపర్ ఎవరైతే ఉన్నాడో ఆ డెవలపర్ వచ్చి పని చేయాలంటే పైథాన్ అనేది ఆల్రెడీ ఆ పర్టికులర్ సిస్టమ్ మీద ఉండాలి. అంటే కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసి ఉంటేనే ఆ డెవలపర్ వచ్చి పని చేయగలరు అనమాట. సో ఈ పైథాన్ అనేది మనం ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టేస్తాం. దట్ ఈస్ వాట్ నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఇక్కడ, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ చెప్పుకుంటాం. ఇప్పుడు అంతా కూడా కాన్ఫిగర్ చేస్తాం, నాకు ప్లాట్ఫామ్ బిల్డ్ చేయడం రాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం రాదు, నాకు ఓన్లీ కోడ్ రాయడం వచ్చు అంటే డైరెక్ట్ గా మనం ఏం చేస్తామంటే AWS లో ఉన్న కొన్ని సర్వీసెస్ యూస్ చేసుకొని జస్ట్ డెవలపర్స్ ఏం చేస్తారంటే కోడ్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర అది జస్ట్ దే విల్ డిప్లాయ్ అనమాట. డిప్లాయ్ ఇన్ దిట్ సర్వీస్. ఆ డిప్లాయ్ చేస్తే ఆటోమేటిక్ గా దానికి కావాల్సిన ప్లాట్ఫామ్ అదే క్రియేట్ చేసుకుంటుంది, దానికి కావాల్సిన ఇన్ఫ్రా కూడా అదే క్రియేట్ చేసుకుంటుంది. సో డెవలపర్స్ ఓన్లీ కోడ్ రాయడం వచ్చు కాబట్టి సో సాస్ ఉంటుంది దాంట్లో. సో దాంట్లో మీరు మీ కోడ్ జావా అవనివ్వండి, PHP అవనివ్వండి, ఆర్ ఎల్స్ SQL, వాట్ ఎవర్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇట్ మైట్ బి. సో జస్ట్ మీరు కోడ్ డిప్లాయ్ చేస్తే ఆటోమేటిక్ గా అదే ఇన్ఫ్రా అండ్ ప్లాట్ఫామ్ ని బిల్డ్ చేసుకుంటుందంట. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ మోడల్స్ ఇన్ ది AWS విచ్ వీ హ్యావ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ వర్చువల్ సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్, ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా, ఇలాగా ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను మీకు చెప్తున్నాను కదా, ఇవన్నీ మనం ఫిజికల్ గా చూడలేమండి. వీ కెనాట్ సి ఫిజికల్లీ. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం వర్చువల్ గా క్రియేట్ చేస్తాం, వర్చువల్ గా క్రియేట్ చేసి
రన్ చేస్తాం. ఓకే, వర్చువల్ అంటే ఏంటండి మీనింగ్? వర్చువల్లీ మీన్స్ ద మీనింగ్ ఈస్ వీ కెన్ సీ బట్ వీ కెనాట్ టచ్. ఓకే, మనం టచ్ చేసి ఫీల్ అవ్వలేం. ఓకే, అక్కడ ఏం జరుగుతుంది అనేది మాత్రం చూడగలుగుతాం. దట్ ఈస్ వాట్ ద మీనింగ్ ఆఫ్ వర్చువల్. Right, guys, this is all about the day one that I want to give the demo related to this AWS. And from tomorrow onwards, we go with the practical part. And one more thing that I want to tell you, మీ అందరికీ కూడా AWS లో అకౌంట్స్ అనేవి ఉండాలి. AWS లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను రేపు చెప్తాను. అండ్ ఒక డెబిట్ కార్డ్ అనేది మీ దగ్గర మీరు పెట్టుకోండి ముందుగా. డెబిట్ కార్డ్ ఎందుకు అంటే వెరిఫికేషన్ కోసం. ఒక ₹2 అనేది మీ అకౌంట్ నుంచి కట్ అయ్యి మళ్ళీ మీకే వచ్చేస్తుంది ఆ డబ్బులు, ఆ ₹2 కూడా. రైట్. సో ఎందుకంటే ఎజూర్ అయినా ఏడబ్ల్యూఎస్ అయినా ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ అయినా జస్ట్ ఒకసారి వన్ టైం వెరిఫికేషన్ చేసుకుంటాడు అనమాట. నేను ఇక్కడ చేసి చూపిస్తాను ఎలా చేయాలో, మీరు అది యాజ్ ది సేమ్ అవతల పక్క నుంచి మీరు ఎగ్జిక్యూట్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాంక్, మీరు ఏదైతే బ్యాంక్ యూజ్ చేస్తున్నారో దాంట్లో డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను చాలా మంది స్టూడెంట్స్ కి నాకు ఏం చెప్తారంటే, సార్ నా కార్డ్ అవ్వట్లేదు సార్, నా కార్డ్ అవ్వట్లేదు సార్ అంటారు. అది ఎందుకు అవ్వట్లేదు అంటే డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ అనేది ఎనేబుల్ కాకపోతే ఆబ్వియస్లీ ఆ కార్డ్ అనేది మీకు ఆ, అది ఇది ₹2 అనేవి కట్ అవ్వు అనమాట. ఓకే, మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వదు. దట్స్ ద రీజన్ మీకు బ్యాంక్ లో అది మీకు ఎస్బీఐ అయితే ఎస్బీఐ, ఇంకే అదర్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి అయితే హెచ్డిఎఫ్సి, ఆ బ్యాంక్ ఏదైతే ఉందో మీ మొబైల్ యాప్ ఏదైతే ఉంటుందో దాంట్లో జస్ట్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ డెబిట్ కార్డ్ అయినా క్రెడిట్ కార్డ్ అయినా ఏదైనా పర్లేదండి. సో జస్ట్ మీ వెరిఫికేషన్ పర్పస్ కి. అండ్ ఇంకోటి ఏంటంటే పాన్ కార్డ్ ఎవరిదైనా పర్వాలేదు, అది మీదే అవ్వాల్సిన రూల్ ఏం లేదు. ఎనీ వన్ ఇట్ మైట్ బి. ఓకే, ఇవన్నీ కూడా ఒకరివే అయ్యేలా చూసుకోండి. అది మీ ఫాదర్దైనా మదర్దైనా మీరు అలా పెట్టుకున్నా పర్వాలేదు. సార్ మా దగ్గర ఈ డీటెయిల్స్ ఏం లేవు అంటే యూ కెన్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ మీ పేరెంట్స్ అడిగినా ఈ డీటెయిల్స్ అనేవి ఇస్తారు. వాళ్ళ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత ఆ అకౌంట్ లోంచి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. లెట్ మీ షో యూ ది పోర్టల్ ఆల్సో. ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తాను నేను. లెట్ మీ లాగిన్ టు మై అకౌంట్. నేను ఒకసారి నా అకౌంట్ లో లాగిన్ అవుతున్నాను. సైన్ ఇన్ టు ది కన్సోల్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి మీరు వన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత. అండ్ ఎవరైతే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు సైన్ ఇన్ యాజ్ రూట్ యూజర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఆల్రెడీ నా డీటెయిల్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. సో ఇవన్నీ ఎంఎఫ్ఏ కోడ్, ఇవన్నీ ఎలా సెటప్ చేసుకోవాలో నేను చెప్తాను మీకు. సో ఇదండి కన్సోల్. దీని అంతా కూడా మనం ఏమంటాం అంటే వి కాల్ ఇట్ యాజ్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్. సో ఈ విధంగా మీకు లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్ మీరు ఏవైతే చేస్తారో పనులు మీ రియల్ లైఫ్ లో అవన్నీ సర్వీసెస్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా మీరు లెఫ్ట్ సైడ్ చూస్తుంటారు చూడండి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మిషన్ లెర్నింగ్, మీడియా సర్వీసెస్, మైగ్రేషన్, శాటిలైట్, స్టోరేజ్, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అప్లికేషన్ అనాలిటిక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా ఉంది దీంట్లో. సో అండ్ ఇక మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసుకున్న రీజియన్స్ గురించి, ఇవన్నీ కూడా రీజియన్స్ అన్నమాట. మనం ఇంకా ఎడిషనల్ రీజియన్స్ కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఐ విల్ టెల్ యూ మోర్ ఇన్ డీటెయిల్. మనం ఇంకా జస్ట్ థియరీ అయ్యింది కదా, డెమో అయింది. సో ఇన్ ది అప్కమింగ్ సెషన్స్ ఐ విల్ టీచ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్లీ. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి గైస్, ఆర్ ఎల్స్ ఐ విల్ ఎండ్ ది సెషన్. హౌ వాస్ ది క్లాస్? ఇఫ్ యూ లైక్ ది క్లాస్ ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, ఆల్ ఆఫ్ యూ. మీకు ఏం క్లియర్ గా అర్థమైందా క్లాస్? థ్యాంక్ యూ. అండ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి గైస్. యాక్చువల్లీ నేను రాకేష్ మాట్లాడుతున్నాను. రాకేష్ గారు చెప్పండి. కమ్యూనిటీ క్లౌడ్ అనేది ఉంటుందా? పబ్లిక్ ప్రైవేట్ హైబ్రిడ్ కాకుండా కమ్యూనిటీ ఎస్, క్లౌడ్. కమ్యూనిటీ క్లౌడ్ విల్ బి ఆల్సో దేర్.
ఓకే. అండ్ 1 టైర్ 2 టైర్ 3 టైర్ కాకుండా టైర్ కూడా ఉంటుందా? ఏం సార్ ఇంకోటి ఏంటి 3 టైర్ టైర్ హైబ్రిడ్ మల్టీ క్లౌడ్ ఉంటుంది సార్. మల్టీ క్లౌడ్ ఉంటుంది 3 టైర్ కాకుండా మల్టీ క్లౌడ్ కూడా ఉంటుంది. 3 టైర్ కాకుండా మల్టీ టైరా? మల్టీ క్లౌడ్ మల్టీ క్లౌడ్ అంటారు అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో క్లౌడ్ గురించి, ఇప్పుడు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ గురించి చెప్పాను కదా, అలాగే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అంటే నేను ఓన్లీ ఇక 3 మెన్షన్ చేశాను. మోర్ దెన్ 3 అంటే దెన్ ఇట్ విల్ బి మల్టీ అన్నమాట. ఒక్కొక్క అంటే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ మిడిల్ 3 ఉన్నాయి కదా, అక్కడ ఫ్రంట్ ఉమ్. ఎండ్ కు ఒక అంటే వన్ అంటే కమింగ్ టు మైక్రో సర్వీస్ అంటే ఏది బాగుంటుంది, అంటే ఏ టైర్ ఆర్కిటెక్చర్ వాడతారు? 3 టైరా? అది డిపెండ్స్ అపాన్ ది మన అప్లికేషన్ యొక్క నీడ్ బట్టి. అంటే ఇప్పుడు చూడండి, పెద్ద అప్లికేషన్ తీసుకోండి అమెజాన్, ఇప్పుడు నేను చూపించినట్టు. అప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి 3 టైర్ సరిపోతుందా చెప్పండి మీరే? సరిపోదండి. ఆబ్వియస్లీ దేర్ విల్ బి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్రాఫిక్ ఫ్లో అనేది ఉంటుంది. సర్వర్ మీద లోడ్ ఎక్కువ పడుతూ ఉంటుంది. అప్పుడు అప్లికేషన్ నీడ్ బట్టి మనం డిసైడ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అంటే మనం ఒక చిన్న కంపెనీ తీసుకుంటే దానికి ఎంతవరకు మనం రిసోర్సెస్ ని అలోకేట్ చేయగలం. ఒక మిడిల్ వేర్ టైప్ ఆఫ్ కంపెనీ తీసుకుంటే దానికి, అంటే ఇదంతా కూడా ప్లానింగ్, ఇదంతా కూడా మీకు బడ్జెట్ ప్లానింగ్ కింద వస్తుంది అనమాట. ఫస్ట్ మనం బడ్జెట్ ప్లాన్ వేస్తాం. యాజ్ ఏ సొల్యూషన్, ఆ పేరులో మనం చూస్తున్నారా మీరు, సొల్యూషన్ ఆర్కిటెక్ట్. మన జాబ్ ఏంటండి, క్లయింట్స్ కి రైట్ సొల్యూషన్, అంటే విత్ కాస్ట్ అనేది తక్కువ ఉండాలి కానీ వాళ్ళు బెనిఫిట్ ఉండాలన్నమాట. అంటే ఇంకోటి ఏంటంటే, ఈ ఏడబ్ల్యూఎస్ కాంపిటీటర్ ఎవరు, ఈ ఎజురోడ్. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ కంటే ఎజురోడ్ తక్కువకి నేను ఆఫర్ చేస్తున్నానంటే కస్టమర్స్ విల్ గో దేర్, వీడి దగ్గర ఎవరు ఉండరు అనమాట. అంటే వీడికి కాస్ట్ ఎఫెక్టివ్ లో నేను బడ్జెట్ ఇలా సెటప్ చేస్తాను, మీ ఇన్ఫ్రా నేను ఇలాగా. ఫస్ట్ ఏంటంటే మీకు బ్లూ ప్రింట్ అనేది వీళ్ళు చూపిస్తారు అనమాట. సార్ మీరు మీ అప్లికేషన్ ఇది, సో మీ అప్లికేషన్కి అయ్యే ఇన్ఫ్రా ఇలా ఉంటుంది సో అని చెప్పి చూపిస్తారు. కాస్ట్ ఎస్టిమేషన్ బడ్జెట్ అంతా కూడా మనం సెటప్ చేసి చూపిస్తాం. వన్స్ అదంతా అయిపోయిన తర్వాత కస్టమర్, అదే క్లయింట్ ఎవరైతే ఉన్నారో అగ్రి అంటే దెన్ ఈ మూవ్ ఫార్వర్డ్, లేదు అంటే నో, వాడు వేరే క్లౌడ్ ప్లాట్ఫామ్ చూసుకుంటున్నాను. ఓకే. యా. అంటే ఇప్పుడు ఇన్ రియల్ అంటే రియల్ ఆర్గనైజేషన్ లో ఓన్లీ వన్ యూజర్ విల్ మేనేజ్ ఆల్ అంత లేదు సార్, అప్లికేషన్స్ లేదు లేదు. ఆర్ ఒక యూజర్ ఎలాగ, హౌ హీ విల్ బి మేనేజ్డ్, అంటే అన్ని పనులు ఒక యూజర్ ఎలా చేయగలడు? నో నో Only one రూట్ person. యూజర్ ఓన్లీ నో నో, వన్ రూట్ యూజర్ యాక్సెస్ అనేది ఎవరికి ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ Hmm. రూట్ యూజర్ ఈజ్ ఏంటంటే ఓనర్, అంటే ఆ కంపెనీ మేనేజ్, అంటే కంపెనీయే టాప్ అన్నమాట. రూట్ ఓనర్షిప్ అనేది ఎవరికి కూడా మీకు అంత లెవెల్ ఆఫ్ యాక్సెస్ అనేది ఇవ్వరు అనమాట. సో ఆ కింద ఎవరైతే ఉంటారో పీపుల్, వాట్ ఎవర్ రోల్స్ అనేవి ఇస్తారు. అందులోని ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో ఆ సర్వీసెస్ కి వాళ్ళకి ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు ఆ అడ్మిన్ టీం తీసుకోండి, వాడికి డెవలపర్ టూల్స్ ఏమైనా పని ఉంటుందా? ఓకే. డెవలపర్ టూల్స్ తో పని లేనప్పుడు డెవలపర్ రిలేటెడ్ సర్వీసెస్ వాడు యూస్ చేయకూడదు కదా. ఆబ్వియస్లీ వాడికి రిస్ట్రిక్షన్ ఉంటుంది, అంటే ఈ అడ్మిన్ ఓకే ఎంతవరకే చేయగలడు. ఇప్పుడు డెవలపర్ తీసుకోండి, డెవలపర్ కి అడ్మిన్ రిలేటెడ్ థింగ్స్ తోటి పని ఉంటుందా? లైక్ ఇన్ కేస్ ఐఎమ్ సర్వీస్ తీసుకోండి, ఉండదు కదా. ఆబ్వియస్లీ హీ విల్ బి యూజింగ్ ల్యాండా ఆర్ సమ్ అదర్ థింగ్స్, రైట్? సో అలాగా డెవలపర్ పర్స్పెక్టివ్ లో ఏవైతే సర్వీసెస్ వాడికి కావాలో వాడు యూజ్ చేసుకుంటాడు. ఇవన్నీ ఏంటంటే మనం ఐఆమ్ ఏదైతే ఇందాక మీకు చెప్పాను కదా, ఐఆమ్ గురించి ఎప్పుడైతే మన టాపిక్ వస్తుందో ఎవరికి ఎంతవరకు మనం యాక్సెస్ ఇవ్వాలో అంతవరకు ఇస్తాం అన్నమాట, నాట్ మోర్ దెన్ దట్. సో అప్పుడే మనకి సెక్యూరిటీ అనేది ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో మై క్వశ్చన్ ఈజ్ లైక్ ఆర్గనైజేషన్ లెవెల్ ఓన్లీ వన్ రూట్ యూజర్ విల్ బి దేర్ ఆర్ డిపెండింగ్ ఆన్ ఆర్గనైజేషన్ విల్ బి ఓన్లీ వన్ యూజర్ ఓన్లీ. ఒక ఆర్గనైజేషన్ కి ఒక, అంటే రూట్ అకౌంట్ అనేది మెయిన్ గా ఉంటుంది. ఆబ్వియస్లీ మీకు ఇప్పుడు అదే కదా మరి టాప్ లెవెల్ రూట్ అకౌంట్, ఇట్ విల్ బి ఓన్లీ వన్ అన్నమాట. కంప్లీట్ ఆర్గనైజేషన్ అలాగా వాళ్ళు తీసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు నేను చూపించింది ఇప్పుడు నా అకౌంట్ కి నేనే ఓనర్ని, రైట్. రైట్. అలాగే వాళ్ళు ఎన్ని అకౌంట్స్ అయినా వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకటే తీసుకున్నాను, వాళ్ళు ఆర్గనైజేషన్ కాబట్టి దే మైట్ హ్యావ్ మల్టిపుల్ అకౌంట్స్ ఆల్సో, మల్టిపుల్ ఓనర్స్ ఆల్సో ఇన్ దట్ కేస్.
Okay. How many, like in India, how many data centers we have? ఇన్ టోటల్ టూ రైట్ లో ఇందాక చూపించాను కదా మీకు డేటా సెంటర్. మేబీ ఇప్పుడు కౌంట్ కూడా పెరిగి ఉండొచ్చు డేటా సెంటర్స్. ఇవి మారిపోతూ ఉంటాయి సార్ మనకి. ఒక పర్టికులర్ ఒక ఇయర్ ఏమో తక్కువ ఉంటాయి, ఒక ఇయర్ ఏమో ఎక్కువ ఉంటాయి. గూగుల్లో కూడా వచ్చేస్తా. ఎడ్జ్కు రీజియన్స్ కు డిఫరెంట్ ఏంది అన్నట్లు? ఎడ్జెస్ అంటారు, రీజియన్స్ అంటారు కదా. ఎడ్జ్ సెంటర్స్ సార్ అవి. ఎడ్జ్ రైట్ లో సెంటర్స్. ఎడ్జ్ సెంటర్స్ ఇన్ ది సెన్స్ మీకు డేటా ఫర్ ది ఫస్ట్ టైం మీరు వెతికారు, ఆ అప్లికేషన్ అనేది యుఎస్ లో ఉంది, యుఎస్ రీజన్ లో ఉంది అనుకోండి. ఫస్ట్ టైం రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది? అక్కడ ఉన్న డేటా సెంటర్ ఏదైతే ఉందో యుఎస్ లో, అక్కడ నుంచి మీకు రెస్పాన్స్ అనేది బ్యాక్ వస్తుంది. అంటే ఫస్ట్ టైం మీకు కొంచెం లేటెన్సీ ఉంటుంది. లేటెన్సీ ఇన్ ద సెన్స్ డిస్టెన్స్, ద టైమ్ ఆఫ్ ది డేటా దట్ ఈస్ గెటింగ్ ట్రావెల్డ్ అనమాట బిట్వీన్ యూ అండ్ ది సర్వర్. ఓకే, సో ఇప్పుడు మీరు ఎడ్జ్ లొకేషన్ అన్నారు కదా, ఈ ఎడ్జ్ లొకేషన్స్ అనేవి ప్రతి ఒక్క రీజన్ లో వీడు సపరేట్ గా పెడతాడు అనమాట. ఎప్పుడైతే మీరు సెకండ్ టైం మీరు రిక్వెస్ట్ పెడతారు కదా, అట్ ది సెకండ్ టైం నౌ ద రిక్వెస్ట్ విల్ నాట్ గో టు ది యుఎస్ రీజన్. ఓకే, నియర్ బై ఏదైతే ఎడ్జ్ లొకేషన్ ఉంటుందో ఎడ్జ్ లొకేషన్ లో సర్వర్స్ లో క్యాషీగా స్టోర్ అయి ఉంటుంది అనమాట డేటా అనేది. సో ఇట్ విల్ కమ్ బ్యాక్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. అంటే మీకు ఇప్పుడు ఫాస్ట్ గా వస్తుంది అనమాట డేటా రివర్ట్ బ్యాక్. ఓకే, మన ప్రాజెక్ట్ లో రీజియన్ అనేది కాన్ఫిగరేషన్ చేయాలా, లేకపోతే డిఫాల్ట్? ఉంది చేస్తాం సార్ మనం. దాని గురించి సపరేట్ టాపిక్ ఉంది మనకి, సర్వీసెస్ ఉన్నాయి, కవర్ చేస్తాం మనకి. ఓకే. అందుకే కదా నేను మీకు చెప్తున్నాను, ఆ పర్టికులర్ థింగ్ నాకు ఐడియా ఉంది కాబట్టి కదా మీకు చెప్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ దట్ వి డిస్కస్ యాక్చువల్లీ మనం ఓన్లీ ఏదో థియరీ చెప్పుకొని వెళ్ళిపోం. వి డూ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్. ఐ విల్ షో యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఓన్లీ హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు వర్క్. ఇంకా సార్ రాకేష్ గారు, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి కానీ వన్ టైం యా ఆబ్వియస్లీ. మీకు ఇప్పుడు ఏంటంటే వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ గైస్, ఈ 45 days కోర్స్ మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా అవన్నీ కూడా క్లారిఫై అవుతాయి, నో డౌట్, 100% డ్యామ్ షూర్. బట్ నేను ఏదైతే ఆ రోజు పర్టికులర్ టాపిక్ చెప్తానో ఆ పర్టికులర్ కాన్సెప్ట్ గా స్టిక్ అవ్వండి. ఎందుకంటే ఇఫ్ ఐ టీచ్ మీరు ఎక్స్ గురించి వై గురించి మాట్లాడారు అనుకోండి, ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ మీద ఫోకస్ తగ్గిపోద్ది అనమాట. రైట్, సో నేను అన్ని కవర్ చేస్తా. అన్ని సర్వీసెస్ మీరు ఏవైతే అడుగుతారో అవన్నీ కూడా నేను ఏదైతే సిలబస్ మీకు ఇస్తున్నానో అదంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చెయ్యాలి, అది దట్స్ మై డ్యూటీ. రైట్, సో బట్ ఏంటంటే ఈ సర్వీస్ కొన్ని ఎలా ఉంటాయంటే మీకు సర్వీసెస్ ఒక సర్వీసెస్ కి ఇంకో సర్వీస్ కి లింక్ అయ్యి ఉంటుంది అనమాట. ఈ సర్వీస్ ప్రాపర్ గా అర్థం అవ్వకుండా మీకు అదర్ అప్కమింగ్ సర్వీస్ మీకు అర్థం కాదు. సో కొన్ని ఉంటాయి. ఇన్ దట్ కేస్ ఫస్ట్ ఏంటంటే, అందుకే నేను ఏంటంటే లైన్ గా మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను. ఓకే, సో ఇన్ దట్ ఏదైతే నేను ఈ రోజు 1 hour క్లాస్ ఉందో ఆ పర్టికులర్ సెషన్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. సో దెన్ ఐ కెన్ ఆబ్వియస్లీ క్లారిఫై యూ. ఓకే గైస్, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? యూ కెన్ ఆస్క్ మీ ఆర్ ఎల్స్ ఐ విల్ ఎండ్ ది సెషన్. ఐ హ్యావ్ నెక్స్ట్ క్లాస్ టు టేక్. రైట్, థ్యాంక్ యూ all of you. See you tomorrow. Please join tomorrow also the same time. Thank you. Good night all of you.